లవర్ ఉన్న ప్రతివాడు లవ్లో గెలిచినట్టు కాదు. లవ్లో గెలవటం అంటే లవర్ని గెలవటం కాదు, తన మనసుని గెలవటం. లవర్ని కోల్పోయి తన మనసుని గెలిచిన ఓ లవర్ది ఈ లవ్ గేమ్. Everything is fair in love and war. మీరు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరూ లవర్స్ కాదండి, బెస్ట్ ఫ్రెండ్స్. వాడి పేరు అర్జున్, తన పేరు స్వీటీ. మన హీరో అర్జున్కి ఒక చిన్న అలవాటు ఉందండి. ఎక్కడ టిన్ క్యాన్ కనపడినా తన్నేస్తాడు. ఈ అలవాటు మన అర్జున్ని ఏ స్థితికి తీసుకొచ్చిందో చూద్దాం. ఏరా, నువ్వేమైనా జల్సాలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? ఏది పడితే అది అంటున్నావు. సరే, నేను వెళ్తున్నారా. డోంట్ వెరీ అబౌట్ ఇట్, ఓకేనా? ఈవినింగ్ కలుద్దాం, ఓకేనా? మూవీకి వెళ్దాం. బీ హ్యాపీ. అన్నా, ఓ దోశ. హాయ్ రా అర్జున్. హాయ్. ఏరా, దోశ బాలేదా అంత బాధపడుతున్నావు? బాధ దోశ గురించి కాదురా, నా ఆశ గురించి. అది అందరికీ ఉండేదే, మరి నీ ఆశ ఏంటో? అమృత. లవ్ స్టోరీ అన్నమాట. అసలు ఏమైంది నీ లవ్కి? అసలు ఏం జరిగింది? నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు అవి. అమ్ము నేను ఒకే కాలనీలో ఉండేవాళ్ళం. ఒకరోజు నా కార్ రిపేర్ వచ్చి ఆగింది. అలా అలా రోజు చూసుకునేవాళ్ళం. ప్రతి లవ్ స్టోరీలో ఒక విలన్ ఉంటాడు, కానీ నా లవ్ స్టోరీకి మాత్రం విలనే హీరో. పదరా, హాస్పిటల్కి టైం అవుతుంది, వెళ్ళాలి. Una mattina mi son svegliata, oh bella ciao, bella ciao, bella ciao, ciao, ciao. అబ్బా, గుంట క్యాక్ ఉందిరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. తూ ఎదవా. తరతరాలుగా యుగ యుగాలుగా మా స్ట్రీట్ బాయ్స్ వచ్చిన పరిస్థితి ఇదేరా. ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే చస్తావరా. మనం చెప్పా కదా, వాడేరా నన్ను కొట్టింది. రే, నేను చెప్పాను కదా, తనే రా గార్జియస్. ఎలా ఉంది? బాగుంది బా. అబ్బో, సర్లే, వాడి పని తర్వాత చూసుకుందాం. ఎంసెట్ అయిపోయింది. అమ్మ మా కాలనీ నుంచి వెళ్ళిపోయింది. సరేరా, నో ఆర్గ్యుమెంట్స్. తినడానికి ఏమైనా తెచ్చుకుందాం, పదరా. పద. ఎవరు? అమృతానా? తను ఎక్కడుందో, ఏం చేస్తుందో. స్వీటీ, తనే అమృత. తనా? బాగుందిరా. ఇవాళ
ఇవాళ ఎలాగైనా తనతో మాట్లాడాలి. సరేరా, నువ్వు మాట్లాడి వచ్చేసేయ్, బయట నేను వెయిట్ చేస్తూ ఉంటాను. హే హాయ్, మనం అక్కడ దిల్సునగర్లో ఉండేవాళ్ళం. యా గుర్తుంది. సర్ప్రైజ్. ఎక్కడున్నావు? మేం కేపీహెచ్పిలో ఉంటున్నాం, సిబిఐటిలో సిఎస్ఈ. నా నెంబర్ 8686666379. ఓకే 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 టేక్ కేర్. బాయ్. నెంబర్ అయితే ఇచ్చాను, ఏమనుకుందో ఏమో. లెట్స్ సీ. నీ బొంద వేస్తుందిలే, నడు. హలో హాయ్, ఏంటి ఈ టైంలో? హ్యాపీ బర్త్డే అమృత. నా బర్త్డే ఈరోజు కాదు బాబు, ఇంకా 3 months ఉంది. తెలుసు, కానీ నీతో ఎలా మాట్లాడాలో తెలియక ఇలా కాల్ చేశాను అమృత. సారీ అమృత. ఇట్స్ ఓకే. హే, మాటి మాటికి అమృత అని పిలవకు, కాల్ మీ అమ్ము, ఓకే? ఇడియట్. ఓ సారీ. చా, కాలనీలో ఎదవలు ఎక్కువైపోయారు. ఏమైందక్క? ఆ అర్జున్ గాడికి ఎంత పొగరు, నా మీదకి తిన్నిసిరేశాడు. వాడంతేనే, వాడలాంటి వాడే. వాడికి అమ్మాయిలంటే అసలు రెస్పెక్ట్ లేదు. అయినా అందరినీ తమ్ముళ్ళ ఉంటారు కదక్క. అంతే కదా. హలో అర్జున్, ఈరోజు ఎవరి మీద అయినా టిన్ విసిరేసావా? యా, కానీ రే, నా గేమ్ నువ్వు ఆడరా, ఇప్పుడే వస్తాను. మనవి బ్లాక్. సరే, తప్పుద్దా. ఎస్, అయినా గేమ్ నువ్వే విన్ అయ్యేవాడివి కదా. అవును, కానీ నాకిష్టమైన వాళ్ళ కోసం ఓడిపోవడం కూడా గెలవడమే. అక్క, తనకి ఎలా పరిచయం? మొన్న వాళ్ళ నాన్నకి సర్జరీ చేశాను, అలా తెలుసు. అయినా నీకెందుకురా తన గురించి? అలా ఏం లేదు. నిజమా? ఏంటి అలా చూస్తున్నా? అమ్ము, నీకు చాలా రోజుల నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రేమ అనేది ఐ లవ్ యూ అనే మూడు పదాల్లో పెట్టలేం. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనంటే ఎందుకు ఇష్టం? ఎందుకు అని అడగకు, ఎంత అని అడుగు. సరే, ఎంత? నా తర్వాత నా అంత ఇష్టం.
హలో. ఫస్ట్ నాకు కంగ్రాట్స్ చెప్పరా. ఎవరు నువ్వు? ఎందుకు? బాస్, అమ్ము నాకు పడిపోయింది. ఎవడ్రా నువ్వు? అజయ్నిరా, అమ్ము బాయ్ ఫ్రెండ్ని. వాట్? నువ్వు ఇంకోసారి అమ్ముకి ఫోన్ చేసినా కలిసినా ఐల్ సీ యూ ఇన్ ICU. ఆ రోజు నా బర్త్డే. డే థ్యాంక్స్ అమ్మ. మనం ఎప్పుడు కలిసే ప్లేస్కి రా. సరే. నువ్వు ఇంత వేస్ట్ ఫెల్లో అనుకోలేదు. తిట్టే అర్హత నీకున్నా, పడే ఓపిక నాకు లేదు. ఇక చాలు అర్జున్, మన రిలేషన్షిప్ ఇక్కడితో ఆపేద్దాం. ఇప్పుడే ఆపేద్దామని నువ్వు అంటున్నావు. ఎప్పుడూ ఆపేసానని నేను అనుకుంటున్నానమ్ము. అమ్ము కాదు, అమృత. నువ్వు అలా నన్ను పిలిచే అర్హత కోల్పోయావు. అయినా ఇక్కడికి నేను వచ్చింది నీకు సంజాయిషి చెప్పడానికి కాదు. ఇప్పుడు కూడా నువ్వు పిలిస్తేనే వచ్చాను. నాకు నీతో మాట్లాడాలని లేదు. ఇక నుంచి నువ్వు కూడా నాతో మాట్లాడకు. తెంపితే తెగడానికి, తెగిపోయిందని వదిలేసుకోవడానికి ఇది దారం కాదు, బంధం. ఎగ్జాక్ట్లీ అలాంటి రిలేషన్షిప్పే నాకు అజయ్కి మధ్య ఉంది. ఐఎమ్ ఇన్ లవ్ విత్ అజయ్. యూ బెటర్ లీవ్ మీ. గుడ్ బై. క్షణములోన ఇసుక గూళ్ళు మాయమే, అలరించిన చెలిని వాన దూరమే. ప్రణయంలో ప్రణయం ఉన్నది నిజమే, ప్రాణంతో చెలగాటం తన గుణమేలే. హృదయంలో విషమే నింపే వరమేలే, నరకానికి అర్థం ఇదేలే. కనులలోన తడియారని గాయమే, తడిచేరని మనసులోన శూన్యమే. ఇలా నా లైఫ్లో లవ్ అని చెప్పుకోవడం తప్ప ఏం మిగలేదు. అరే స్వీటీ వస్తుందిరా. హాయ్, ఏమైందిరా? తన బాధ ఏంటో నాకు తెలిసింది. బాధపడకురా, అక్కడ తప్పు నీది కాదు, అమ్ముది కాదు, అలా అని అజయ్ది కూడా కాదు. నువ్వు అమృత ప్రేమలో చెట్టులా పాతుకుపోయావు, కానీ అజయ్ తన ప్రేమ మార్గంలో ఉన్న నీ చెట్టును తొలగించి తన ప్రేమను సాధించాడు. నా లైఫ్ అమృతతో అమృతంగా ఉంటుందని అనుకున్నాను, కానీ ఈ విషయమైంది. నా ప్రేమలో నిజం లేదేమో, అందుకే తను నాకు దక్కలేదు. నిజమైన ప్రేమ అంటే వెంటపడి ప్రేమించడమే కాదు, మనం ప్రేమించిన వాళ్ళకి మన వల్ల చెడు జరుగుతుంది అంటే వదిలేయడం కూడా ప్రేమే. అయినా నువ్వెందుకు బాధపడుతున్నావురా? నీకు గుర్తుందా అమృత నెంబర్ తీసుకునే రోజు మనం ఏం మాట్లాడుకున్నామో? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఏంట్రా నీకెప్పుడు లవ్ సాంగ్స్, లవ్ మూవీసేనా? ఇంకేం వద్దా నీకు? మళ్ళీ స్టార్ట్ చేస్తుంది రా బాబు. ఇలాంటివే కరెక్టే. అవునరా, నాకు ఈ లవ్వులు గివ్వులు పడవు. అయినా మీ అబ్బాయిల ప్రేమలో నిజాలే ఉండవు. అయినా మా గురించి మీకేం తెలుసే? ట్రూగా లవ్ చేసేమే బొక్క పడేది మాకే. అంత లేదురా, అమ్మాయిలున్నంత సిన్సియర్గా అబ్బాయిలు ఉండరు. ఎక్కడైనా లవ్ కోసం అబ్బాయిలు సూసైడ్ చేసుకున్నట్టు ఉంటుంది కానీ అమ్మాయిలు చేసుకున్నట్టు ఉండదే. అవునరా, అమ్మాయిల మీద యాసిడ్ పోయడం దాంట్లో మీరు చాలా సిన్సియర్. నేను మాట్లాడేది సైకోల గురించి కాదు, మనుషుల గురించి. నువ్వెన్నైనా చెప్పురా, లవ్లో మాత్రం అమ్మాయిలే సిన్సియర్. సరే, చిన్న బెట్ వేసుకుందాం. ఫ్యూచర్లో నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, నేను ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అప్పుడు మాట్లాడదాం ఎవరిలో కరెక్టో. సరేరా, నో ఆర్గ్యుమెంట్స్. తినడానికి ఏమైనా తెచ్చుకుందాం పదరా. నీకు అమ్ము అంటే ఎంత ఇష్టమో అమ్ముకి అజయ్ అంటే కూడా అంతే ఇష్టం. నీకు అర్థమైందో లేదో కానీ నాకు మాత్రం ఒకటి అర్థమైంది. లవ్లో అమ్మాయిలు క్రియేట్ కాదు, అలా అని అబ్బాయిలు కూడా క్రియేట్ కాదు. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లవ్. లవ్ ఈజ్ ఎ గ్రేట్ ఫీలింగ్.
నేను మాత్రం ఫూల్ అయ్యాను. లవ్లో అజయ్ గెలిచాడు, గేమ్లో నువ్వు గెలిచావు. ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇట్స్ ఎ లవ్ గేమ్. సరే పదండి, మూవీకి పోదాం. వయసులో ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని ప్రేమ తొలకరి వనలా పలకరిస్తుంది. అజయ్ అమ్ముల ప్రేమ సుఖాంతం అయిందనుకుంటే అర్జున్ ప్రేమ మాత్రం జ్ఞాపకంలా మిగిలిపోయింది. ప్రేమ మధురం, త్యాగం అమరం.